వైసీపీలో మూకమ్మడి రాజీనామాలు ఉంటాయా లేదా? ఇది ఓన్లీ ప్రచారం మాత్రమేనా? ఒక మీడియా పనిగట్టుకు ప్రచారం చేస్తుందా? ఏదోటి తేల్చేస్తే బెటర్ కదా. దీని మీదే అంతర్గతంగా చర్చ కూడా జరిగిందట. ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారట, ఏంటి ఈ ప్రచారం అని. అయితే ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు మినహాయిస్తే వైసీపీలో, అందులో 6 జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళే. ఈ నేపథ్యంలో అడిగితే వాళ్ళందరూ ఒక నవ్వు ఊరుకున్నారట. అంటే ఇదంతా ఫేక్, అసత్యం అనేది అక్కడ కీలకమైన అంశం. ఎందుకు రాజీనామాలు చేస్తారు అనేది, అంటే రేపొద్దున జగన్ జైలుకి వెళ్తే రాజీనామాలు చేసి సాధించాలనుకుంటున్నారని. అయితే జగన్ ఉద్దేశమా కాదా ఇక్కడ అనేది ఆయనే అడిగారంటే అది ఆయన ఉద్దేశమా కాదా అనేది. కాకపోతే ఆయన అన్నదేంటి, అధికారంలో ఉన్నప్పుడే ఎవరిని ఆపలేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది అని చెప్పారట. మరోసారి వెళ్ళేవారు వెళ్ళిపోవచ్చు అనే సంకేతాలు కూడా ఇచ్చారట. మరి ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారు అనేది రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కానీ తెలియదు. కానీ ఈ విషయంలో జగన్ మాత్రం పక్కా వ్యూహంతోనే ఉన్నారనేది, పోయేవారిని పట్టుకున్నా వాళ్ళు ఉండరు, ఆయన నిర్ణయాన్ని వాళ్ళ నిర్ణయానికే వదిలేశారట. దీంతో ఆయన తేల్చేసే విధంగానే వ్యాఖ్యానించారు అనేది. కాకపోతే మరి ఇక్కడ ఆయన ఎందుకు అలా అంటారు అనేది మరి ఈ కథనం అర్థమై ఏంటో నాకైతే అర్థం కాలేదు. నిజంగా అంటే ఒకవేళ కొంతమంది మాత్రం రాజీనామాలు చేసి టీడీపీలోకి వెళ్ళాలనుకుంటున్నారా? దానివల్ల ఉపయోగం ఉంటుంది రాజీనామా చేసి. అంటే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఎమ్మెల్యేని వదులుకుంటారా? అలా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. అప్పుడు వాళ్ళకే సీట్ ఇస్తారని గ్యారంటీ ఏముంటుంది? ఏది ఏమైనా గ్రౌండ్ లెవెల్లో ఏదో జరుగుతోంది, నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. మొత్తానికి ఈ తరహా ప్రచారం వెనక ఆంతర్యం ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి.